ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఆలోచిస్తారు. ఏంటి బీటెక్ ప్రోగ్రామ్ బ్రాంచెస్ ఏంటి? హ్మ్. అండ్ ఫీజ్ స్ట్రక్చర్ ఏంటి? అండ్ స్పెషలైజేషన్స్ ఏంటి? అనేసి స్టూడెంట్ కన్నా పేరెంట్స్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అవునండి. ఇంత గొప్ప కాలేజ్‌లో మరి ఫీజ్ కూడా బాగా ఎక్కువే ఉంటుంది అనేసి కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా! ఆబ్వియస్‌గా అండి. క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే యెస్. డెఫినిట్‌గా ఫీ అనేది గూడా ఎక్కువనే ఉంటుంది. హ్మ్. ముందుగా బ్రాంచెస్ విషయానికొస్తే అండి మన దగ్గర కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ఉంది. దాంతో పాటు ఈసీఈ, మెకానికల్, సివిల్, ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజినీరింగ్ ఉంది. అగ్రికల్చర్ ఇంజినీరింగ్ ఉంది. అలాగే ఏరోస్పేస్ ఇంజినీరింగ్ కూడా ఉందండి. హ్మ్. ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌కైతే ఇండియాలోనే ది బెస్ట్ యూనివర్సిటీ అనేసి చెప్పొచ్చండి. హ్మ్. సో, మనము ఫస్ట్ ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ తీసుకుంటే గనక దీంట్లో కూడా మనకు స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్ అనేది ఉంటాయండి. హ్మ్. సో, ఇవి కూడా విత్ ఇండస్ట్రీ కొలాబరేషన్స్ తోటి రన్ చేయడం జరుగుతుందండి. వితౌట్ ఎనీ కొలాబరేషన్ అనేది మన దగ్గర ప్రోగ్రామ్ అనేది లేదు. హ్మ్. సో, కోర్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ఉంటుంది. దాంతో పాటు కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఉందండి స్పెషలైజేషన్. అలాగే డేటా సైన్స్ ఉంది, సైబర్ సెక్యూరిటీ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఈ 3 స్పెషలైజేషన్స్ వచ్చేసరికి మనము హ్మ్. ఐబీఎంతో కొలాబరేట్ అయ్యి ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తున్నామండి. హ్మ్. సో, ఈ కొలాబరేషన్ వల్ల బెనిఫిట్ ఏముంటుందంటే స్టూడెంట్స్‌కు 70% సిలబస్ అనేది మనకి యూనివర్సిటీ వాళ్ళు కవర్ చేస్తుంటే అకాడమిషియన్స్ అనేది 30% కంపెనీ నుండి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కూడా అంటే ఇక్కడున్న ఫ్యాకల్టీని ఈ అప్డేటెడ్ టెక్నాలజీ మీద ట్రైన్ చేయడం అవ్వచ్చు. ట్రైన్ చేసి స్టూడెంట్స్‌కు ఇప్పుడు ఇండస్ట్రీకి కావాల్సిన విధంగా ట్రైనింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. హ్మ్. సో, దీంతో పాటు మన దగ్గర మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఉందండి. యాపిల్ సొల్యూషన్స్ తోటి ఇది కొలాబరేట్ అయ్యి రన్ చేస్తున్నాము. సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్ ఇంజినీరింగ్ ఉంది. ఇది అగైన్ కాల్వియం కంపెనీతో కొలాబరేట్ అయ్యి రన్ చేస్తున్నాము. హ్మ్. అండ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ కూడా ఉందండి. ఇది వచ్చేసరికి మనము ఎస్టీఎల్ గ్లోబల్ అకాడమీతో కొలాబరేట్ అయ్యి రన్ చేస్తున్నాం. హ్మ్. ఈ 6 స్పెషలైజేషన్స్ అనేది కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో ఉన్నాయి. ఓకే. వెన్ ఇట్ కమ్స్ టు ఈసీఈ అండి, ఈసీఈలో కూడా మనకు కంప్యూటర్ సైన్స్‌లో ఎలాగైతే స్పెషలైజేషన్స్ ఉన్నాయో ఈసీఈలో కూడా స్పెషలైజేషన్స్ ఉన్నాయి. హ్మ్. సో, ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్‌కు ఈక్వల్‌గా ఉండే డెఫినిట్‌గా బ్రాంచ్ ఏదైనా ఉంది అంటే ఈసీఈ. హ్మ్. సో, ఈసీఈలో మనము బయోమెడికల్ ఇంజినీరింగ్ ఉంది. దాంతో పాటు ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే స్పెషలైజేషన్స్ ఈ 2 స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నాం. ఇవి కూడా బాష్ కంపెనీ తోటి కొలాబరేట్ అయ్యి రన్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. అలాగే సివిల్‌లో తీసుకుంటే స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేది మన దగ్గర స్పెషలైజేషన్ ఉంటుందండి. అండ్ మెకానికల్‌లో తీసుకుంటే గనక మన దగ్గర పవర్ ఇంజినీరింగ్ అనేది ఉంటుంది. సో, సివిల్, మెకానికల్ విత్ స్పెషలైజేషన్స్ అనేది ఎల్ఎన్‌టీతో కొలాబరేట్ అయ్యి మనం ఈ ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తున్నాం. హ్మ్. వీటితో పాటు ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజినీరింగ్ ఉందండి. అలాగే మన దగ్గర అగ్రికల్చర్ ఇంజినీరింగ్ ఉంది బీటెక్‌లో అండ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ కూడా మన దగ్గర ఈ బ్రాంచెస్ అనేది ఉన్నాయి. ఫీజెస్ విషయానికొస్తే అండి ఒక్కొక్క బ్రాంచ్‌కి అనేది డిఫరెంట్ ఫీజెస్ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇండస్ట్రీ కొలాబరేటెడ్ ప్రోగ్రామ్స్ కాబట్టి డెఫినిట్‌గా సర్టెన్ పేమెంట్ అనేది మనం ఇండస్ట్రీకి కూడా పే చేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ అనేది స్టూడెంట్‌కు ప్రొవైడ్ చేసి రీసెర్చ్ పరంగా అవ్వచ్చు. ఈవెన్ స్టూడెంట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ పరంగా కొంత స్కిల్ గెయిన్ చేయడానికి వాళ్ళ సైడ్ నుండి కూడా ఎఫర్ట్స్ పెడతారు కాబట్టి డెఫినిట్‌గా ఈ ప్రోగ్రామ్స్‌కి అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫీ అనేది ఉంది. హ్మ్. డెఫినిట్‌గా స్టూడెంట్స్ మా జీడీ గోయింకా యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్ అవ్వచ్చు లేదా మమ్మల్ని అప్రోచ్ అయినా కూడా ఏ స్పెషలైజేషన్‌కి ఎంత ఫీ ఉంటుంది. అలాగే స్టూడెంట్ యొక్క పర్సెంటేజ్ బట్టి కూడా స్కాలర్‌షిప్స్ అనేది ఉంటాయి స్టూడెంట్స్‌కు. దీంట్లో కూడా నార్త్ ఇండియాలో అర్లీ బర్డ్ ఆఫర్స్ కూడా ఉంటాయి. మార్చ్ ఎండింగ్ వరకు అడ్మిషన్ తీసుకునే వాళ్ళకు సర్టెన్ స్కాలర్‌షిప్ ఉంటుంది. ఏప్రిల్‌లో సర్టెన్ స్కాలర్‌షిప్ ఉంటుంది. హ్మ్. సో, ఫీ అనేది టైమ్ టు టైమ్ వేరీ అవుతూ ఉంటుందన్నమాట. సో, ఓకే. ఈ ఫీజెస్ గురించి ఒకసారి కాల్ చేస్తే వ్యూవర్స్‌కు డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్